ఇక అసలు విషయానికి వద్దాం ఇప్పుడు. అసలు శంకర్ టార్గెట్ ఎందుకు, దేనికోసం శంకర్ టార్గెట్, ఎందుకోసము శంకరు టార్గెట్ అయ్యిండు, దేనికోసం టార్గెట్ అయ్యిండు, ఎక్కడెక్కడ స్టార్ట్ అయింది అనేది ఒకసారి మనం మాట్లాడదాం మిత్రులారా. నిజంగా కూడా ఇది చెప్పుకోవడానికి కొంత నాకు బాధ అనిపిస్తూ ఉంది, కొంత ఇబ్బందికరంగా ఉంది. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవహారంలో జరిగిందో తెలుసా. వీళ్ళు పొద్దుగాలు లేస్తే మరి ఈ ఛానల్ ఎట్లా మూసేయాలనేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉందా గవర్నమెంట్ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, లేకపోతే వీళ్ళ గొంతు వినపడొద్దు, వీళ్ళని ఎక్కడికక్కడ ఏమైనా చేసేసి క్లోజ్ చేయాలని అనుకుంటా ఉన్నారా, నాకైతే అర్థమైతలేదు. మనం ఎందుకు అంత టార్గెటెడ్గా అయినామో ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఫస్ట్ డిసెంబర్ 7 తారీఖు నాడు కొంత ఒక 5-10 నిమిషాలు దయచేసి ఓపికగా వినండి, నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది ఇంకొకరి మీద జరగకూడదు ఇలాంటి దాడులు, ఎందుకంటే అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఒక చంపడం మాత్రమే మిగిల్చిర్రు, అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ కూడా మీకు నేను వివరించుకొట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. డిసెంబర్ 7 తారీఖు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ అయిపోయినాయి. డిసెంబర్ 9 తారీఖు నాడు వీళ్ళు ఏదైతే తొలి క్యాబినెట్ పెట్టుకున్నారో డిసెంబర్ 9ని ముడిపెట్టుకొని, డిసెంబర్ 9 తారీఖును ముడిపెట్టుకొని చాలా కార్యక్రమాలని ప్రకటించి ఉన్నారు కాంగ్రెస్. అప్పటికి పిసిసి, ఏఐసిసి కూడా ప్రకటించింది, మేము డిసెంబర్ 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తాం, డిసెంబర్ 9 తారీఖు నాడే తొలి క్యాబినెట్ పెట్టి మెగా డిఎస్సి చేస్తాం, డిసెంబర్ 9 తారీఖు నాడే 2000 పింఛన్ని 4000 చేస్తాం, 10,000 రైతు బంధుని 15,000 చేస్తాం. ఇట్లా అన్ని రకాలుగా హామీలు ఇచ్చి వచ్చారు. రాగానే చేయాలని ఎవరు అనుకోరు. 7 తారీఖు నాడు కుర్చీలో కూర్చోగా 9 తారీఖు నాడు అన్ని చెయ్యని ఎవరు అనరు. కానీ అక్కడ ఎక్కడ చిక్కుముడి వచ్చిందంటే, ఈ నవంబర్లో రైతు బంధు పైసలు వేస్తాము అన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మీరు తీసుకుంటే 10,000 వస్తుంది, రేపు ప్రభుత్వం మారినాక మా ప్రభుత్వం వస్తే మేము 15,000 ఇస్తాము అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టిరు. ఆ మభ్యపెట్టడంతో పాటు ఎన్నికల కమిషన్కి లేఖలు రాసిరు. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఇలా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, పిసిసిలో ఉన్నటువంటి కీలక నేతలు వీళ్ళందరూ కూడా అప్పటి ఎన్నికల కమిషన్కి లేఖ రాసి ఈ రైతు బంధు పడకుండా ఆపేసిరు. నవంబర్లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు వేస్తా అంటే అది పడకుండా ఆపేసి రైతు బంధు 9 తారీఖు నాడు మేము డిసెంబర్ 9 తారీఖు నాడు మా ప్రభుత్వం వస్తుంది, మేము రాగానే ఈ రైతు బంధు పైసలు 10,000 కాదు 15,000 వేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు 100 సభలల్లో 10ల సంఖ్యలో మాట్లాడి హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 9 తారీఖు నాడు సార్ మరి రైతు బంధు ఎప్పుడు వేస్తారు సార్ అని చెప్పేసి మనం అడుగుడు కాదు, ప్రజలు అడగడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా డిసెంబర్ 9 వచ్చింది, మరి ఎప్పుడు వేస్తారు ఇంకా రైతు బంధు, ఏడేస్తారు ఎప్పుడు వేస్తారు అని చెప్పేసి అడగడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం ఎందుకు టార్గెట్ అయినాము అంటే, ఇప్పుడు ఇక్కడ దీంతో ముడిపడింది మిత్రులారా. మొదటి నుంచి మనము అంటే చేసినటువంటి సమస్య ఏంటంటే, ప్రజల గొంత వినిపించి ప్రజల గోసను మనం వినిపించడమే మనం చేసినటువంటి తప్పుగా ఇవాళ అయిపోయింది. మనం ఇంత టార్గెటెడ్గా అయినాం. ఈ రైతు బంధు పైసలు రాలే. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, ఇట్లా నెలలు గడుస్తున్నాయి కానీ రైతు బంధు పైసలు పడకపోయేసరికి మేమేం చేసినామంటే, మా న్యూస్ లైన్ ఛానల్లో కిందంగా ఇప్పుడు ఎట్లయితే స్ట్రిప్ పెట్టినామో ఆ స్ట్రిప్ లెక్క న్యూస్ లైన్లో కానీ తెలంగాణ పత్రికలో కానీ మీరు ప్రకటనలు ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని ఒక నెంబర్ పెట్టినాం మేము, ఆఫీస్ నెంబర్. ఆ నెంబర్ పెడితే ఈ రైతు బంధు పైసలు పడనటువంటి రైతులందరూ కూడా ఆ నెంబర్కి ఫోన్ చేయడం మొదలుపెట్టారు. ఒకరోజు 10 ఫోన్లు వచ్చినాయి. అన్న రైతు బంధు పైసలు 9 తారీఖే వేస్తా అన్నట్టు చెప్పిండు, మరి కేసీఆర్ వేస్తా అంటే ఆపేపిచ్చిర్రు, ఇప్పుడేమి వీళ్ళు రాగానే వేస్తామని చెప్పిర్రు, ఈ పైసలు వస్తలేవు ఏంది అని చెప్పేసి ఫోన్లు చేస్తుంటే 2 రోజులు చూసినాం, 3 రోజులు చూసినాం, 100ల సంఖ్యలో ఫోన్లు వస్తూ ఉన్నాయి రోజు. కొన్ని ఫోన్ కాల్ రికార్డ్ చేసి అప్లోడ్లు చేసినాం. ప్రజల గోసని వాళ్ళని అడిగే ఆ అనుమతితోటి మరి మేము ప్రజలకు చూపించవచ్చా మీరు మాట్లాడే బాధని అని చెప్పితే, అన్న ఎన్పి అంటే ఏం కాదు అని చెప్పితే, అట్లా ఒకరిని చూసి రైతులందరూ వరుస పెట్టి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. కొన్ని 100,000 కాల్స్ అటెంప్ట్ చేసినాం మేము ఆ గ్యాప్లో కొన్ని 100,000 కాల్స్ అటెంప్ట్ చేసి ఇట్లా కాదు, మేము ప్రత్యక్షంగా ఒక ప్రోగ్రాం పెడదామని చెప్పేసి, ఏదైతే అప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే ఒక ప్రజావాణి అనే కార్యక్రమం మొదలుపెట్టారో, అట్లనే ప్రజావాణి అని చెప్పేసి మేము
న్యూస్ లైన్ వేదికగా ఒక కార్యక్రమాన్ని పెట్టి ఫోన్తో మాట్లాడేటువంటి విధంగా డైరెక్ట్గా రైతులతోటి మాట్లాడేటువంటి విధంగా మేము ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అది మేము చేసినటువంటి మొదటి తప్పు. ఎందుకంటే రైతుల గోస వినిపించడం కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతుంది కదా, ఇస్తామన్నటువంటి పైసలు ఇవ్వకుండా. ఎందుకంటే వాళ్ళ ఉన్నటువంటి 7,600 కోట్లు అప్పటికే మింగేసిరు. ప్రభుత్వంలోకి రాగానే కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలకు డబ్బులు పోయినాయి, కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలకు బిల్లులు క్లియర్ చేసుకొని ఆ పెట్టినటువంటి పెట్టుబడులన్నీ ఏదైతే ఎన్నికల్లో కొట్లాడడానికి డబ్బులు ఖర్చు పెడతారు కదా, ఇవన్నీ క్లియర్ చేసుకున్నారు. ఎక్కడికక్కడ అందిన కాడికి దోసుకొని తిన్నారు. ఇక ఇద్దామంటే పైసలు లేవు వీళ్ళ దగ్గర, ఉన్నాయని మింగేసిరు. సో దాంతో ఇది ప్రభుత్వానికి కొంత కంట్లో నలుసు లెక్క మారింది. ప్రజల గోసలను రైతుల గోసలను మేము చూపించినాం. దీంతో ఇది మేము చేసినటువంటి మొదటి తప్పు. ప్రజల పక్షాన రైతుల పక్షాన వాళ్ళ వాయిస్ వినిపించడము న్యూస్ లైన్, తెలంగాణ పత్రిక న్యూస్ లైన్ చేసినటువంటి తొలి తప్పు. అందుకే మా మీద మేము టార్గెట్ అయినాం, న్యూస్ లైన్ టార్గెట్ అయింది, జర్నలిస్ట్ శంకర్ టార్గెట్ అయ్యిండు. ఇది అయిపోయిన తర్వాత కొడంగల్ వేదికగా, కొడంగల్లో నియోజకవర్గంలో అప్పాయిపల్లి అని ఉంటుంది. ఇప్పటికీ వాళ్ళు గోస పడుతూనే ఉన్నారు. ఈ అప్పాయిపల్లి కొడంగల్ నుంచి తాండూరు పోయే రోడ్ల లెఫ్ట్ సైడ్ ఉంటుంది అప్పాయిపల్లి అని ఒక విలేజ్. ఆ విలేజ్లో దాదాపు 44 కుటుంబాలు. వాళ్ళంతా ఎవరు? బడుగు బలహీన వర్గాల బిడ్డలు. వాళ్ళకు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ పరిపాలిస్తున్నప్పుడు 2 ఎకరాల భూమి ఇచ్చింది. ఆ 2 ఎకరాల భూమి అసైన్డ్ భూములు, అవి రాళ్ళు రప్పలు సౌడు అంతా ఆగమాగమున్న భూములు ఇస్తే వాళ్ళు అప్పటి నుంచి అవన్నీ సాగు చేసుకొని మంచిగా చేసుకొని భూమి అందులో 4 గింజలు పండించుకొని తిని బతుకుతూ ఉన్నారు ఆ 44 కుటుంబాలు, పేద ప్రజలు. అయితే ఈ 44 కుటుంబాల పరిధిలో ఉన్నటువంటి దాదాపు కొన్ని 100 ఎకరాల భూములని ఏం చేద్దామని వీళ్ళు తీసుకుందామని ప్రయత్నం చేసింది. ఎవరు? కడా అనేటి ఒకటి ఏర్పాటు చేసి, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అదొకటి ఏర్పాటు చేసి దాని కింద ఈ 44 కుటుంబాలకు సంబంధించినటువంటి భూములను తీసుకుంటున్నాము, మేము తీసుకొని అది చేస్తున్నామని చెప్పేసి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈ అప్పాయిపల్లి గ్రామస్తులు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. న్యూస్ లైన్ టీంని అప్రోచ్ అయ్యి, సార్ మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం ఇట్లా అన్యాయం జరుగుతుందంటే మేము ఆడిపోయి విషయాన్ని పరిశీలించి ఆడిపోయి చూసి అక్కడ వాళ్ళ గోసని రికార్డ్ చేసి ప్రజలకు చూపించడం జరిగింది. ఇది చూపించి మేము అప్లోడ్ చేసినాక ఫిబ్రవరి 22 తారీఖు నాడు నా మీద అటాక్ చేసిరు, భయంకరంగా అటాక్ చేసిరు. రక్తాలు గారుతట్టుగా, ఇక మనం పారిపోకుండా మిగిలితే మాత్రం చంపేదురు. ఆ రకంగా అటాక్ చేసి దాడులు చేసి అట్లా చేసిరు. ఎందుకంటే ఈ అప్పాయిపల్లికి పోయి వాళ్ళ గోసలు నువ్వు చూపిస్తావా? ఇప్పటికి వాళ్ళకి అన్యాయం జరిగింది. వాళ్ళకి తీసుకున్న భూమి ఏమో 2 ఎకరాలు వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర, ఇచ్చే పైసలేమో ఎకరానికి 1.5 గుంటలకు 30 గుంటలకు ఇస్తారు. ఇంకా సగం ఇవ్వకుండా వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. ఇంకా వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు పాపం, ఇప్పటికి స్టిల్ ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు. ఇది మేము చేసిన అన్యాయం. ఇక ఇట్లా దాడులు చేసినాక మళ్ళీ పరిణామం ఏం జరిగిందో, ఇక నేను మళ్ళీ 10-15 రోజులు బంద్ పెట్టుకోవడము, బెడ్కే పరిమితం కావడం. తర్వాత మళ్ళీ కొడంగల్కి పోయి నేను ఈ దాడి చేసినాక ఊకుంటాడేమో వీడు అనుకుంటే మళ్ళీ ఇదే కొడంగల్కి పోయి ఒక లంబడి తండా ఉంటుంది. ఆ తండాలో ఒక గిరిజన యువకుడి మీద, ఆ సోదరుడి మీద 3rd డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. కాళ్ళు చేతులు మొత్తం ఒళ్ళు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కమిలిపోతట్టు కొడితే అక్కడికి పోయి కూడా నేను అదే ముక్కుకు బ్యాడ్ చేసుకొని పోయి కూడా కవర్ చేసి రావడం జరిగింది. దాంతోపాటు ఫార్మాసిటీ ఉంది కదా, ఇవాళ లగచర్ల ఇష్యూ ఉంది కదా, దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలుసు మీకు. అది ఆ ఫార్మాసిటీ గోసను ఫస్ట్ మనం చూపించినాం న్యూస్ లైన్ వేదికలో. నేను అక్కడికి వెళ్ళి మొత్తము ఆ 5 గ్రామాల ప్రజలను కలిసి, 5 గ్రామాలను కలిసి ఇది కావాలన్నా, మీకు ఈ ఫార్మాసిటీ కావాలన్నా అని చెప్పేసి వాళ్ళని అడిగి మీకు చూపించడం జరిగింది. నేను మీకు ఆ ప్రోమో కూడా చూపిస్తా. గతంలో కూడా మనం చూపించినాం చాలాసార్లు. సో ఇప్పుడు అంత టైం తక్కువ అవుతుంది కానీ, సో అట్లా ఆ ఫార్మాసిటీ గోస చూపించడం, ఆ విషయాన్ని కూడా బయటకు తీసుకొచ్చినాం. ఇవి మేము చేసే తప్పు. దాని తర్వాత కొండారెడ్డిపల్లిలో ఒక అనుమానాస్పద మృతిని ఛేదించినాం, స్టింగ్ ఆపరేషన్ చేసినాం. దాని తర్వాత అక్కడ మహిళా జర్నలిస్టులు పోతే వాళ్ళకు సంఘీభావంగా వాళ్ళ విషయాన్ని మేము కవర్ చేద్దామని పోతే మమ్మల్ని చేజింగ్ చేసిరు. ఇన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసుకుంటూ వచ్చారు. దీంతో ఈ చేజింగ్ చేసిన తర్వాత ఈ దుర్మార్గాలని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆ జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులను మేము ఢిల్లీ వేదికగా నిరసన వ్యక్తం చేసినాం. ఆ 10 జన్పథ్లో రాహుల్ గాంధీ ఇంటి ముందుకు పోయి ధర్నా చేసి వచ్చినాం. నేషనల్ మీడియాలో కూడా ఈ విషయం కవర్ అయింది. ఇవన్నీ కూడా కంటిలో నలుసు లెక్క మారుతూ ఉన్నాం. మేము ఇక్కడ ప్రజల వాయిస్ వినిపించినందుకు. ఇంకొకటి కొల్లాపూర్లో రాజకీయ హత్యలు జరిగినాయి 2. ఒక మాజీ ఆర్మీ జవాన్ని చంపేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే. దారుణంగా
ఉరికిచ్చి వేట కొడవలతోటి నరికి చంపిరు. ఆ విషయాన్ని మేము మా న్యూస్ లైన్ ఆఫీస్కి వస్తే ఆ బిడ్డతోటి మాట్లాడి ఆయన చనిపోయినటువంటి వాళ్ళ కూతురు కొడుకుతోని మాట్లాడినటువంటి వీడియో బాగా వైరల్ అయింది, ప్రభుత్వాన్ని కదిలించింది. ఆ బాధితులకు కూడా ఇటు ప్రతిపక్షాలు కానీ ఇటు మిగతా సమాజం కానీ అండగా నిలిచింది. ఇవన్నీ కూడా మేము చేసినాం. ఈ రకంగా అంటే ప్రజల వాయిస్ వినిపించడం మేము చేసినటువంటి తప్పు, అందుకే మేము టార్గెట్ అయినాం. ఇంకేం చేస్తారు రేవంత్ రెడ్డి? ఇంతకంటే ఇంకెక్కువ ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఎన్ని చేయాలనో అన్ని చేసిరు. ఫస్ట్ బెదిరించిరు, భయపడలే. కేసులు పెట్టిరు, భయపడలే. దాడులు చేసిర్రు, భయపడలే. భయంకరంగా అత్యాయత్నానికి పాల్పడ్డరు, భయపడలే. అది అయిపోయిన తర్వాత 18 కేసులు పెట్టిర్రు, భయపడలే. ఇప్పుడున్నటువంటి కేసులతో 20 పైన అయినాయి. కేసులు పెట్టిర్రు, భయపడలే. ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసినా కానీ భయపడకపోతే ఇట్లా కాదని చెప్పేసి క్యారెక్టర్ నాశా చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేసిర్రు. ఇంకా ఇంతకు మించి నువ్వేం చేస్తావు రేవంత్ రెడ్డి గారు? ఇంతకు మించి ఇంకేం చేయగలుగుతారు మీరు? మీ ప్రభుత్వం ఇంతకు మించి ఏం చేయగలుగుతుంది? ఇంకా చంపేయడం తప్ప మీరు ఇంకా చేసేది ఏం లేదు. సో కాబట్టి భయపడేటోడు ఎవ్వడు భయపడేటోడు లేడు. మా వ్యూహం మారుతుంది, మా పంతం మారుతుంది, కానీ మా వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. నువ్వు ఈ రూట్లో కొడితే మేము ఇంకో రూట్లో వస్తాం, నువ్వు ఆ రూట్లో కొడితే ఇంకో రూట్లో వస్తాం. తెలంగాణకు తిరుగుబాటు అనేది కొత్త ఏం కాదు. 100% నిలబడతాం, తలబడతాం, కొట్లాడతాం, ఈ ప్రజల పక్షాన నిలబడతాం. రేపు మళ్ళీ వాయిస్ వినిపిస్తూనే ఉంటాం. ఇక ఇవాళ స్టార్ట్ అయింది కదా, ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది. మళ్ళీ చెప్పినా కదా, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయడానికి కూడా నాకేం అభ్యంతరం లేదు. ఇదే రూమ్లో స్టార్ట్ అయింది, ఇదే ఒక సింగిల్ రూమ్లో స్టార్ట్ అయింది న్యూస్ లైన్ అనేటువంటి వేదిక. ఇలా బంజారాహిల్స్కి పోయి ఒక 24/7 ఒక న్యూస్ ఛానల్ చేయాలి, ఒక వాయిస్ వినిపించాలి. ఇవాళ తెలంగాణ మీడియాని, తెలంగాణ ప్రజలను ఒక మాఫియా ఏల్తా ఉన్నది. ఆ మీడియా సామ్రాజ్యంలో తెలంగాణోడి గొంతుక వినిపించడం లేదు, మన ప్రయోజనాలు కనిపించడం లేదు. మన వాయిస్ వినిపించాలి కాబట్టి మనము ఎందుకు ఆ దాకా పోకూడదని చెప్పేసి కష్టపడి ఆ దాకా పోయినాం. ఏం చేసిరు సార్? కేసులు పెట్టి నా వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఈడున్నారు, ఆడున్నారు అని చెప్పేసి ఏదేదో ప్రయత్నాలు చేసిరు కదా, పట్టుకపోయారు కదా. అన్నీ హార్డ్ డిస్క్ల కానుంచి, సర్వర్ల కానుంచి, సిస్టంలో అన్నీ ఏవి లేకుండా డేటా ఎక్కడెక్కడ స్టోర్ అవుతుందో అంత ఎత్తుకపోయారు కదా. దొరకబట్టిర్రా ఏమన్నా? ఎవడెవడి నుంచి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వచ్చినాయి దొరకబట్టిర్రా? వస్తా అంటే రాండి సార్ మా ఇంటికి, నేను చూపిస్తాను నేను తెచ్చినటువంటి అప్పుల పత్రాలు. 30-35 లక్షల అప్పు ఉంది బయట, ఆ అప్పుల పత్రాలు చూపిస్తారు రండి. ఇంకెంత రకంగా, ఎన్ని రకాలుగా మానసికంగా, ఆర్థికంగా, క్యారెక్టర్ని బ్లేమ్ చేస్తూ ఇంకెన్ని రకాలుగా నా కుటుంబాన్ని, నా న్యూస్ లైన్ టీంని అందరినీ బయటకు గుంజేసి ఈ రకంగా ఇంకెంత ఇబ్బందులకు గురి చేస్తారో చేయండి. ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేరు, చెప్తున్నాం కదా. ఇంతకంటే బరి తెగించినోడికి ఏది కాదన్నట్టుగా ఇంతకంటే ఇంకెక్కువ ఏం చేయలేరు. మీరు ఎన్ని చేయాలో అని చేసిర్రు, జైల్లో పెట్టిర్రు, నాకు ఎక్కడ కూడా సపోర్ట్ దొరకకుండా ప్లాన్ చేసిర్రు. చేయండి, ఇంకేం చేస్తారు? ఇక అన్నీ చూసేసిన. చంపడం ఒక్కటే మిగిలి ఉంది రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకొని. రాష్ట్రానికి హోంశాఖ మంత్రి కూడా మీరే. ఇవ్వండి మరి, ఎన్కౌంటర్కి ఆర్డర్ ఇచ్చేసి శంకర్ ఏడ కనపడితే ఆడ వేసేసేయండి అని చెప్పండి, అయిపోతుంది. ఊకే లొల్లే ఉండదు కదా. ఈ సిస్టంలో ఎత్తుకపోవడు, ఇవి ఎత్తుకపోవడు, మా ఆఫీస్ వాళ్ళని బెదిరించుడు, ఈ కార్యక్రమాలు చేసుడు, ఇవన్నీ ఎందుకు? ఇంకా ఒక వ్యక్తిని ఇంత టార్గెట్ చేస్తారా? ఒక న్యూస్ లైన్ ఒక్కటే కాదు కదా ప్రజల వాయిస్ వినిపించేది, ప్రభుత్వానికి ప్రజల గోడును వినిపించేది. చాలా సంస్థలు ఉన్నాయి కదా. ఎందుకు శంకరే టార్గెటెడ్? ఎందుకు న్యూస్ లైనే టార్గెటెడ్? దేనికి మేమే టార్గెట్ అవుతా ఉన్నాం? ఎందుకంటే వీడొక బీసీ బిడ్డ, ఎందుకంటే వీడొక గౌడ బిడ్డ, వీడికి పెద్దగా సపోర్ట్ దొరకదు బయటికి వెళ్ళి. అదే ఏ దళిత సామాజిక వర్గం సంబంధించినటువంటి మిత్రుల్లో, లేదా అగ్రవర్గం సంబంధించిన మిత్రుల్లో ఇంకెవరో అయితే ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలు, కీలక వ్యక్తులు వాళ్ళకి ఎండగా నిలుస్తారు. తెర వెనకనో తెర ముందో ఉండి నడిపిస్తారు, దగ్గరికి రాకుండా చూసుకుంటారు. కానీ ఇలా ఒక బీసీ బిడ్డ, ఒక గౌడ బిడ్డ ఎదుగుతుంటే ఓర్వలేని తనము వీళ్ళ కండ్ల ముంగల కనపడతా ఉంది మిత్రులారా. ఒక రూమ్లో స్టార్ట్ అయినోడు ఇవాళ 21లో, ఇలా బంజారాహిల్స్లో ఒక 3300 SFTలో ఒక శాటిలైట్ ఛానల్ రేంజ్లో ఎందుకు పెడతా ఉన్నాడు? వీని టార్గెట్ ఏంది? వీని ఆశయం ఏంది? వీడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేటువంటి ప్రయత్నం మీరు నన్ను ఆపుదామని చూస్తున్నారు. ఏం చేస్తారు సార్? 4 రోజులు ఆపుతారు, 2 నెలలు ఆపుతారు, ఇబ్బందులకు గురి చేస్తారు. అప్పు పుట్టదా? ఇట్లా చేయి చేసి అడుక్కుంటే నన్ను నమ్మి నాకు ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అభిమానించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ అభిమానము, వాళ్ళ ఆదరణ నన్ను ఇవాళ నిలబెట్టింది, రేపు కూడా నిలబెడుతుంది. ఏ ఆఫీసుని మీరు కొల్లగొట్టి,
ఏ ఆఫీసుని మీరు మొత్తం నామరూపాలు లేకుండా చేసిర్రో అదే ఆఫీస్లో న్యూస్ లైన్ మళ్ళీ తెలంగాణ గొంతుకగా నేను ఏవైతే ఆశయాలు ఏవైతే టార్గెట్ పెట్టుకున్నానో ఆ టార్గెట్గా పని చేస్తూనే ఉంటాం. ఏప్రిల్ 14 తారీఖు నేను ఏమనుకున్నా బంజారాహిల్స్ ఆఫీస్ ఇంకా అక్కడ పూర్తి స్థాయిలో తన కార్యక్రమాలను మేము షురు చేయలే. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ఆ జయంతి సందర్భంగా మేము మా ఛానల్ని 24x7 చేద్దాము అని చెప్పేసి మేము ఏర్పాట్లు చేసుకున్నాం. వచ్చినటువంటి పోలీసు వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు. ఆఫీస్ చూసి ఇంత పెద్ద ఆఫీస్ ఎట్లా పెట్టినావు, ఏడుకెళ్ళి పెట్టినావు, ఎట్టట పెట్టినావు, ఇలా కథలు కాదు అసలు. ఆ పోలీసు వాళ్ళు కూడా ఎట్టట బిహేవ్ చేసిర్రు అన్నీ మర్చిపోం సార్, అన్నీ గుర్తుకే ఉంటుంది. ఎప్పుడు అమావాస్యనే ఉండదు, ఎప్పుడు పున్నమే ఉండదు, ఎప్పుడు చీకటే ఉండదు, ఎప్పుడు వెలుతురే ఉండదు. ప్రతి ఒక్కటి నోటెడే, ప్రతి ఒక్కటి గుర్తుంటుంది. తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు. ఎన్ని కుట్రలు ఛేదించితే, ఎంత అవమానాలు పడితే, ఎంత ఇబ్బందులకు గురి చేస్తే ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొంటే ఎట్లా తెలంగాణ వచ్చింది. ఇవాళ ఇప్పటికీ ఇంకా కొంతమంది కబంధ హస్తాల్లో ఉన్నటువంటిది రేపన్నాడు తేటతెల్లం అవుతుంది. 100% అది దాంట్లో గెలుపు ఎవడు ఆపలేడు. సో కాబట్టి ఏ ప్రయత్నం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపడం మీ తరం కాదు, గుర్తుపెట్టుకొని. ఇంకెన్ని చేస్తారు? ఈసారి మళ్ళీ పెడితే మళ్ళీ ఎత్తుకపోతారా? మళ్ళా ఇదే ప్రజల దగ్గరికి పోతా, ఇదే ప్రజల దగ్గరికి పోయి మాట్లాడతా, ఒకటే కెమెరా పట్టుకొని కూడా తిరుగుతా. నేను ఆపుతారా? నా గొంతునైతే ఆపలేరు కదా. కోర్టుల మీద మాకు నమ్మకం ఉన్నది, కోర్టుల మీద మాకు విశ్వాసం ఉన్నది, న్యాయస్థానంలో న్యాయం ఇంకా బతికే ఉన్నది. సో కాబట్టి న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మమ్మల్ని ఏ రకంగా అణచివేయాలని చూస్తే ఆ రకంగా మీరు ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తే ఆ రకంగా మేము పైకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు అనుకుంటారు కదా శంకర్ని జైలు వేసి లోపటేసి ఎక్కడి నుంచి ఎలాంటిది ఏమి రాకుండా చూసి ఈ న్యూస్ లైన్ మొత్తానికే బంద్ చేయాలనేటువంటి కుట్ర చేసిరు కదా. నేను చెప్తా ఉన్నా, బరాబర్ చెప్తా ఉన్నా, అదే బంజారాహిల్స్లో అదే ఆఫీస్లో 24x7 ఛానల్ నడిపిస్తా, బులెటిన్స్ పెడతా, డిస్కషన్లు పెడతా, వాస్తవాలను ప్రజలకు చూపిస్తా. నేను ఈడ ఎవడికి వ్యతిరేకం కాదు, ఎవడికి మద్దతు కాదు, ఎవడు నా వెనకాల ఉన్నాడు, ఎవడు లేడు అనేది సమాజం చూసింది కదా. ఇవాళ ఇది నిలబెట్టింది ఎవరు? తెలంగాణ ప్రజలు కదా. దీని వెనకాల ఉన్నది ఎవరు? తెలంగాణ ప్రజలు కదా. శంకర్ అంటోడు ఎవడి బలం చూసుకొని మాట్లాడుతూ ఉన్నాడు? మీ బలం కదా, మీ ప్రజల అండదండలు కదా చూసుకొని ఇలా మాట్లాడేది. ఇలా నాకు ఏ రకంగా మీరు అండగా నిలిచిరో చూస్తూనే ఉన్నారు కదా. ఇంకా తేటతెల్లం అయింది కదా. శంకర్ వెనకాల ఎవడున్నాడు, ముంగల ఎవడున్నాడు, లచ్చ మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. నా పోరాటాన్ని నన్ను చేసుకొనియండి. నేను ఎవరి జోలికి పోయేటోని కాదు, ప్రజల ఇంట్రెస్ట్తోనే మాట్లాడతా అంతే. మీకు ఇంకా ఇబ్బందులకు గురైతే అనుకుంటే మీరు చేయాల్సింది ఒక్కటే, శంకర్ అంటోని ఎన్కౌంటర్ చేయడం. అదొక్కటే మీరు చేయాలి. అది చేస్తే తప్ప ఈ గొంతును ఆపలేరు. సో కాబట్టి ఇంకా అంతకు మించి ఇంకా మీరు ఏం చేయలేరు. ఇంకా ఇది చేస్తే సమాజం చూస్తుంది, ప్రజలు చూస్తారు. సమాజంలో మీ అరాచకాలను, మీ దుర్మార్గాలను చూపిస్తున్నందుకు ఒక బీసీ బిడ్డకు ఏం అన్యాయం జరిగిందో, ఏ రకంగా అదైందో చూస్తూనే ఉంటారు. ఎందుకంటే కేవలం ఒక వీడు బీసీ కాబట్టి, వీడు ఒక గౌడు కాబట్టి వీడి ఛానల్ని బయటకు రానియకూడదు. ఏడున్నాయి చెప్పండి? ఒక శాటిలైట్ ఛానల్ చెప్పండి ఈ పలానా బీసీ లేకపోతే నడిపిస్తున్నాడు అని చెప్పేసి. లేదు. మనం ఆ స్థాయి దాకా తీసుకపోదాం వరకు ఇలా కళ్ళు మండినాయి. ఆఫీస్ చూసి కళ్ళు ఎర్రగాయినాయి. ఆఫీస్కి గిన్నె ఎందుకున్నాయిరా, సెన్సార్లు ఎందుకున్నాయిరా, ఇంత పెద్ద ఆఫీసులో ఏం చేస్తున్నారా? ఇది మా వాళ్ళతో మాట్లాడే విధానం పోలీసు వాళ్ళు. ఎందుకు రేవంత్ రెడ్డికి ఇట్లా రాస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తుర్రు, ఎందుకు 1 సైడు, ఎందుకు 2 సైడు? మేము ఏ సైడు కాదు సార్, తెలంగాణ సైడ్ మాది, ప్రజల సైడ్ మాది. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. మమ్మల్ని దాడులు చేసి ఇట్లా చేసి అణచివేయాలని చూస్తే అణిగిపోతామని అనుకుంటే అది మీ అమాయకత్వం అవుతుంది. సో కాబట్టి 100% మేము ఆగేటువంటి ప్రసక్తి లేనే లేదు మిత్రులారా. మీరు ఎక్కడైతే అంబేద్కర్ జయంతి సందర్భంగా మేము ప్రారంభిద్దామనుకున్నటువంటి మా ఆశయాన్ని, మా లక్ష్యాన్ని మీరు తాత్కాలికంగా నిలుపుదల చేయొచ్చు, తాత్కాలికంగా దానికి మీరు బ్రేక్ వేయొచ్చు. కానీ మా సుదీర్ఘ ప్రయాణాన్ని, మా అంతిమ లక్ష్యాన్ని మాత్రం మేము అక్కడికి పోకుండా మీరు అడ్డుకట్ట వేయలేరు. మాకు లక్షదారులు ఉన్నాయి. లక్షదారులలో ఏ దారులైనా మేము పోయి మా అంతిమ లక్ష్యాన్ని ఛేదిస్తాం, అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటాం. సో కాబట్టి ఇకనైనా మీరు బంద్ చేయండి. మా విమర్శలను మీరు సద్విమర్శ కింద తీసుకోండి. మా విమర్శలను మేము ఏం మాట్లాడుతున్నామో దాన్ని మూలంగా తీసుకొని మీరు ప్రజలకు ఆ తప్పు జరగకుండా, లేకపోతే ఆ జరిగినటువంటి అన్యాయాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని మాట్లాడొద్దు, ఏదో రకంగా ఇరికిచ్చేద్దాం, ఏవో పెద్ద పెద్ద ఇంట్రెస్ట్లు కేటాయించి పెట్టుకొని ఇవన్నీ వేసుకొని నడుస్తూ ఉంది కథ.
సో కాబట్టి ఇవి బంద్ పెట్టండి, ఇక ఇప్పటికైనా బంద్ పెట్టండి. న్యూస్ లైన్ని ఆపలేరు, ఆపాల్సినటువంటి ప్రయత్నం చేస్తే కూడా మీరు ఇంకా కూడా పొరపాటు పడతారు. దాడి చేసి ఒకసారి అట్లా చేసిర్రు, ఇప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించి అట్లా చేసిర్రు. నేను అన్నీ చూసిన, జైలుకు పోయిన తర్వాత బాధపడ్డ క్షణాలు, ఇబ్బందులు పడ్డ క్షణాలు, ధైర్యంగా ఉన్న క్షణాలు అన్నీ అనుభవించిన. ఇంతకంటే ఎక్కువ చేసేది ఏం లేదు. ఒకసారి జైలుకు పోయినానికి ఇంకొకసారి జైలుకు పోవడానికి పెద్దగా ఇబ్బందులు ఏమనిపించదు. ఇంత అదేం కాదు, ఇంకా ధైర్యం అవుతాం, ఇంకా మొండోడి అవుతాం. ఎవరినైనా జయించవచ్చు కానీ మొండోని జయించలేము. చూసినావు కదా, ఎన్ని చేసినా కానీ మొండోడే. సో కాబట్టి శంకర్ అంటోడు మొండోడు, శంకర్ గౌడ్ అనేటోడు పరమ మొండోడు. కాబట్టి దయచేసి మీరు ఇంకా ఏం ప్రయత్నాలు చేసినా కానీ ఆగుతా అనుకునే భ్రమలో ఉంటే బంద్ చేసేయండి. అవన్నీ బంద్ చేసేయండి. ఏమున్నా ఇప్పుడు మీరు ఏదైతే ఇబ్బందులు పెడతారో అవన్నీ కూడా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నా. సో కాబట్టి ఇంకా ఈ మెయిన్గా ప్రభుత్వము ఈ ప్రయత్నాలు బంద్ పెట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకా లేదనుకుంటే ఇంకో రకంగా కూడా రావడానికి కూడా మేము రెడీగానే ఉన్నాం. ఎందుకంటే ఒక గొంతును ఆపేస్తే ఇంకో 2 గొంతులు పుట్టుకొస్తాయి, ఇంకో 3 గొంతులు పుట్టుకొస్తాయి. పుట్టుకరాగానే ఏం లేదు. ఇదే వేదిక నుంచి ఎంతోమంది గొంతుకులను పరిచయం చేసినాం, ఇంకా కూడా పరిచయం చేస్తాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి అనుమానం లేదు.